హలో, నేను మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు బోనాల స్పెషల్ గా అమ్మవారికి సెల్ఫ్ గా ఎలా చేయాలో చూపిస్తాను. కొన్ని టిష్యూస్ తీసుకుంటున్నాను, డ్రెస్ పాడవకుండా ఉండడానికి టచ్ చేద్దాం. నెక్స్ట్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ మేబ్లిన్ వాళ్ళ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను. సో ప్రైమర్ ఎప్పుడు డాబ్ మోషన్ అని యూజ్ చేయాలి. ఇందాక మాయిశ్చరైజర్ పెట్టినట్టు పెట్టొద్దు, డాబ్ చేస్తూ బ్లెండ్ చేయాలి. నెక్స్ట్ కలర్ కరెక్టర్ అండ్ కన్సీలర్. నెక్స్ట్ కన్సీలర్ మన షేడ్ కన్నా డార్కర్ షేడ్ తో కన్సీల్ చేయాలి. సో నేను నా షేడ్ కన్నా డార్కర్ షేడ్ తీసుకుంటున్నాను. ఇలా అమ్మవారి గెటప్స్ కి, ఫ్యాంటసీ గెటప్స్ కి ఇలాంటి కలర్స్ దొరుకుతాయి మనకి. ఫేస్ అండ్ బాడీ పెయింటింగ్ కలర్స్ దొరుకుతాయి. వీటికి సపరేట్ బ్రషెస్ కూడా ఉంటాయి. ఇలా మనం మేకప్ వేసినప్పుడు యూజ్ చేసే బ్రషెస్ కాకుండా ఇలా సపరేట్ బ్రషెస్ యూజ్ చేయాలి వీటికి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం డార్క్ ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఈ షేడ్ ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. బ్లెండర్ తీసుకొని బ్లెండ్ చేస్తున్నాను. ఇలాగే ఫేస్, నెక్, ఇయర్స్, మన బాడీ పార్ట్ ఎక్కడైతే విజిబుల్ గా ఉందో ఆ ప్లేసెస్ లో సేమ్ ఎల్లో కలర్ తీసుకొని కవర్ చేయాలి. ఇప్పుడు తీసుకునే ఎల్లో కలర్ కన్నా లైటెస్ట్ కలర్ ని హైలైటింగ్ గా వాడదాం. సో నేను ఇందాక ఈ షేడ్ తీసుకున్నా కదా, దీనికన్నా లైట్ ఈ కలర్, ఆ కలర్ ఇప్పుడు హైలైట్ లాగా వాడుతున్నా. హైలైటింగ్ ఎక్కడెక్కడ చేయాలో తెలుసు కదా, సేమ్ అదే ప్లేస్ లో దీన్ని కూడా వాడాలి. ఇంత హైలైటింగ్ ప్లేస్ లో మాత్రమే హైలైటింగ్ చేసి బ్లెండ్ చేయండి. ఇందులో కనిపిస్తుంది రెడ్ కలర్, దాన్ని కౌంటోరింగ్ లా వాడుతున్నాను. కొంచెం మాత్రమే వాడండి, ఎక్కువ వాడితే అది ఎక్కువ అయిపోతుంది. సో లైట్ గా తీసుకుంటున్నాను. కౌంటోరింగ్ ఎక్కడ చేయాలి? ఫోర్ హెడ్, నోస్, చీక్స్ దగ్గర చేసాం కదా, సేమ్ ప్లేసెస్ లో ఒక షాడో క్రియేట్ చేయడానికి మాత్రమే వాడుతున్నాం. సో యూస్ లైట్. సెట్టింగ్ పౌడర్ తో సెట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఐ మేకప్ కి వెళ్దాం. సో ఫస్ట్ బేసిక్ కలర్ తీసుకొని బేస్ చేస్తాం ఐ పైన. దానికన్నా డార్కర్ షేడ్ తీసుకుంటున్నాను ఇప్పుడు.
ఇప్పుడు షిమ్మర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం కాపర్ గోల్డ్ కలర్ ఉన్న షిమ్మర్ యాడ్ చేస్తున్నాను. డిఫరెన్స్ కనిపించకుండా రెండు అందులో మిక్స్ అయిపోయేలాగా బ్లెండ్ చేయాలి. గోల్డ్ కలర్ హైలైటర్ మన ఐబ్రో దగ్గర వేస్తున్నాను. నెక్స్ట్ ఐబ్రో ఫిల్ చేస్తున్నాను. ప్రతిసారి మనం పౌడర్ తో ఫిల్ చేస్తాం కదా, కానీ ఈసారి అమ్మవారికి జెల్ తో ఫిల్ చేస్తున్నాను ఐబ్రోస్. ఎందుకంటే థిక్ గా ఉంటాయి కదా, సో నావి థిక్ గానే ఉన్నాయి కాబట్టి కొంచెం టచ్ చేస్తూ ఫిల్ చేద్దాం. యాంక్యులర్ బ్రష్ తీసుకుంటున్నాను, జెల్ లైనర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ లైనర్ పెడదాం. జెల్ లైనర్ యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఫైనల్ అప్లికేషన్ అయిపోయింది కదా, సో నెక్స్ట్ మస్కారా. నెక్స్ట్ బొట్టు కోసం మేకప్ బ్రష్ తీసుకొని రెడ్ కలర్ లో కొంచెం డిప్ చేస్తున్నాను. నెక్స్ట్ లిప్ లైనర్ డార్క్ కలర్ తీసుకొని లిప్ లైన్ చేయండి. తర్వాత లిప్స్టిక్ తీసుకుంటున్నాను. సెట్టింగ్ స్ప్రే యూజ్ చేస్తున్నాను.